ఈరోజు డే 4 అండి. డే 4లో మేము ఫన్ డే చేశాము. ఎందుకంటే ఎప్పుడు బిజినెస్సే కాదు, చైనాలో కూడా ఒక ప్లేస్ తిప్పాలనుకున్నాము. అందుకని మాకు దగ్గరలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి ఏరియా ఒకటుంటది. అసలు మంచు కొండల్లాగా చాలా బాగున్నాయనమాట. సో, అందుకని చెప్పేసి అక్కడికెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే క్లయింట్స్ కూడా చాలా బాగుంది. వెదర్ కూడా అదిరిపోతుందనమాట. సో, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అండి. ఇవన్నీ కూడా మొత్తం చాలా పెద్ద యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ ఎంట్రీ ఫీజు ఓన్లీ 100 ఆర్ఎంబీ అనమాట. తర్వాత ఇదేంటంటే డైనోసార్స్ ఏరియా అని చెప్పి ఎంటర్ అవుతా సౌండ్‌లు చేస్తా భలే ఉంది ఈ ప్లేసు. సో, అక్కడేదో డ్రమ్స్ పెడితే మేము కూడా వాయించాం. చాలా బావుంది. తర్వాత ఏదో స్లో మోషన్ అలా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఏదో చెయ్యి గుర్తు మీద ఫోటోస్ మనం వీడియోలో చూస్తుంటాం కదా! ఇది లైవ్‌లో చూసేసరికి చాలా బావుందనిపించింది. తర్వాత చాలా హైట్ ఎస్కలేటర్ ఏసాడండి. చాలా పెద్దది. తర్వాత ఇంకా వెరైటీస్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు పిల్లల్ని తీసుకొస్తే సూపర్ ఉంటదనమాట. ఇది మొత్తం గ్లాస్ బ్రిడ్జి. గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఈ వ్యూ చూస్తే చాలా బావుందనమాట. సో, గ్లాస్ బ్రిడ్జ్ మీద అసలు ఇది అమేజింగ్. మనం కళ్ళతో చూడాలి. అక్కడికెళ్ళి చూస్తే గాని అద్భుతంగా ఉంటదనమాట. నాకు బాగా నచ్చింది. చాలా బావుంది. నా వెనకమాల చూసారు కదా! వాటర్ ఫాల్ ఉంది. మేమున్నదేమో గ్లాస్ బ్రిడ్జి. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ చూడండి గొరిల్లాతో అసలు చూడండి ఎంత బావుందో. అసలు వ్యూ అదిరిపోయిందనమాట. ఇవన్నీ మీరు చూడాలంటే రావాలండి. అందుకనే నేను మీకు బిజినెస్ ట్రిప్‌లో ఒక డే కంపల్సరీగా కొంచెం ఎంజాయ్‌మెంట్‌గా ఉండాలని చెప్పి ఒక ఫన్ డే పెట్టామనమాట. అందువల్ల చాలా బాగుంది. ఇటు చూడండి ఆ సీనరీ చూడండి అసలు బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. అన్నీ అసలు అక్కడ అక్కడ కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉందనమాట. చాలా బాగుంది. మేము అలా వచ్చాం. ఇక్కడ కింద ఎంతో కింద నుంచి పైకి వచ్చాం అనమాట. ఇవి చూడండి ఎంత బాగుంది కొండలు. అసలు మేము వచ్చిన టైం కూడా చల్లగా ఉంది. వణుకు కూడా పడుతుంది. చాలా బాగుందనమాట. సో, ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా అనుకుంటే అందుకనే బిజినెస్ ట్రిప్స్ అటెండ్ అవ్వండి. సో, అక్కడేదో ఇలాగా క్లయింట్ నేను కలిసి డాన్సులు ట్రై చేసాము వాళ్ళతో. చాలా బాగుంది ఇది కూడాను. వాళ్ళేంటంటే డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా యేసుకున్నారు. తర్వాత ఇంక చిన్న చిన్న ఆటలయి ఉంటే ఊరకలా ఆడేసాము. తర్వాత క్లయింట్స్‌ని తీసుకొని ఫోషాన్‌లో నైట్ మార్కెట్‌కి కూడా తీసుకెళ్ళాను. సో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నాకు రూమ్‌లో కూర్చోవడం ఇష్టం లేదనమాట. కొంచెం తిప్పుదామని చెప్పి తీసుకెళ్ళాను. అక్కడ కూడా అద్భుతంగా ఉంది. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. తర్వాత చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్సులతో ఉంటే అది ఫోటోలు దిగాము. తర్వాత అక్కడ వెంటనే హువాయి వాడివి కార్లుంటే అక్కడికెళ్ళామనమాట. అసలు అద్భుతమైన కార్లు. ఎంత లగ్జరీగా ఉన్నాయంటే పిచ్చి లేపారనమాట. తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. సో, ఈరోజు చేపలు చేపిచ్చాము. అండ్ సాంబారు, రసము, రైసు తర్వాత మన క్లయింట్స్ కూర్చొని ఇంకా సిట్టింగ్ ఏసారు. బాగా అలిసిపోయి ఉన్నారనమాట పాపం. థాంక్ యూ ఫర్ వాచింగ్ వే టు చైనా బిజ్.